సలార్ సినిమా పాజిటివ్ పాయింట్స్ మనం చెప్పుకున్నాం. కానీ ప్రతి సినిమాలో నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఎంత పెద్ద తోపు సినిమా అయినా, ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా అయినా సరే కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. వాటిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఈ సినిమాలో కూడా అలాంటివి ఉన్నాయి. సో ఒక 3 మాత్రమే ఉన్నాయి, పెద్దగా ఎక్కువగా లేవు. వాటి గురించి నేను చెప్తాను. సో ఎవరైనా పాజిటివ్ పాయింట్స్ మిస్ అయి ఉంటే దాన్ని చూశాక ఇక్కడ వచ్చి కామెంట్ చేయండి. అంతేగాని నెగిటివ్ పాయింట్స్ చెప్పాయని చెప్పి దీని కింద కామెంట్ చేయడం కాదు. సో యాక్సెప్ట్ చేయాలి మన నెగిటివ్ పాయింట్స్ కూడా. సో ఫస్ట్ నాకు అనిపించిన ఒక నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే, ఈ క్యారెక్టర్స్ నేమ్స్, ఆ క్యారెక్టర్స్ అన్నది ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం జనాలు కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మనం కేజీఎఫ్ చూసాము అంటే అందులో కూడా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లేతో మనకు కొంచెం బాగా అర్థమైపోతుంది. కానీ ఇందులో మాత్రం అర్థమైనట్టే ఉంటుంది. కానీ ఎవరు ఎప్పుడు వస్తున్నారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఆ క్యారెక్టర్ నేమ్స్ అవ్వచ్చు, అండ్ సపరేట్ స్లాంగ్స్ అవ్వచ్చు, ఆ ఆర్మీ అవ్వచ్చు, ఎందుకు వస్తున్నారు ఏంటి అని చెప్పి చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అది ఈ సినిమాకి ఒక చిన్న నెగిటివ్ పాయింట్. అండ్ ఈ సినిమాకి ఇంకొక నెగిటివ్ పాయింట్ నేను అనుకున్నది ఏంటి అంటే, స్లో మోషన్ షాట్స్ భయ్యా. అవును, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ఎంతో పెద్ద హిట్ అయిపోయింది. కానీ ఆ ఇంటర్వెల్ బ్లాక్ మొత్తం స్లో మోషన్ తో నడిపించాడు ప్రశాంత్ నీల్. సో ఆ ఇంటర్వెల్ బ్లాక్ ని మరి అంత స్లో మోషన్ కాకుండా కొంచెం నార్మల్ ఫైట్ లాగా డిజైన్ చేసి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేదేమో. అండ్ ఈ సినిమాకి ఇంకొక చిన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే, అక్కడక్కడ కేజీఎఫ్ ఛాయలు కనిపించడం. అది క్లియర్ గా సెట్స్ అవ్వచ్చు, లేకుంటే ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా కనిపిస్తుంది. అయితే ప్రశాంత్ నీల్ ముందే చెప్పేశాడు, ఈ సినిమాకి నేను ఉగ్రం టచ్ ఇచ్చాను అండ్ కేజీఎఫ్ స్టైల్లో తీశాను అని చెప్పి. మనం స్టార్టింగ్ చూసామంటే అది క్లియర్గా అర్థమైపోతుంది. ఉగ్రంలో స్టార్టింగ్ పాయింట్ ఏంటో ఇందులో కూడా సేమ్ అదే పాయింట్ అనమాట. హీరోయిన్ ని కాపాడము, ఒకరి కోసం వెతకడము, అది ప్రశాంత్ అవ్వడం, అక్కడ కూడా హీరో అవ్వడం. అండ్ ఈ సెకండ్ హాఫ్ లో మరి ఎక్కువగా మనకు కేజీఎఫ్ ఛాయలు కనిపిస్తాయి. సో ఈ 3 పాయింట్లు కొంచెం నాకు మైనస్ కనిపించాయి, కానీ ఇక అంతకుమించి ఇంకేమీ లేదు. బట్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ అన్నది కొంచెం పెద్దగా పెట్టారు. అంటే ముందే చెప్పారు, ఇది కూడా రివీల్ చేశారు. ఫస్ట్ హాఫ్ 1 అవర్ మాత్రమే ఉంటుంది, తర్వాత 1 అవర్ 44 మినిట్స్ అన్నది సెకండ్ హాఫ్ ఉంటుంది అని చెప్పి. సో మేబీ అది ఇంటర్వెల్ బ్లాక్ కోసం కావాలని అలా డిజైన్ చేసినట్టుంది. సో అలా కాకుండా దాన్ని ఇంకొంచెం వేరే విధంగా డిజైన్ చేసి పెట్టింటే బాగుండేది. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి యాక్షన్ సీక్వెన్స్లు ఎక్కువ అయిపోయాయి అనే ఫీలింగ్ రావచ్చు. అంటే చెప్తున్నా కదా, యాక్షన్ ఆడియన్స్ కి ఈ సలార్ సినిమా ఫుల్ మీల్స్. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఇక డబుల్ ఫుల్ మీల్స్. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ చేయాలి అంటే మేబీ దాన్ని కొంచెం డిజైన్ చేసి ఉండొచ్చు. సో ఇవి చిన్న చిన్న నెగిటివ్ పాయింట్సే, పెద్ద నెగిటివ్ పాయింట్స్ ఏమీ కాదు. సో ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చేసింది ఈ సినిమాకి. ఇక దీన్ని ఎవరు ఆపలేరు. ఇక డంకి ఆపలేదు, ఇంకోటి వచ్చినా ఏది ఆపలేదు. మరి ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందో చూద్దాం. నాకైతే సలార్ సినిమా బాగా నచ్చేసింది. మరి మీకు సలార్ సినిమా ఎలా అనిపించింది? మరి నేను చెప్పిన నెగిటివ్ పాయింట్స్ మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటాయి. సో లేకుంటే మీకు నెగిటివ్ పాయింట్స్ ఏమైనా అనిపిస్తే వాటి గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.